కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలకు రైతులు నిప్పు పెట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలోని కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మిల్లర్లు దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐకేపీ సెంటర్కు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేయటం లేదని రైతులు మండిపడుతున్నారు. రైతులం ఈరోజు ఐకేపీ సెంటర్ వద్ద ఏదైతే రైతులు దాదాపుగా నెల రోజుల క్రితం నుండి వరి కోతలు కోయడం జరిగింది. నెల రోజుల క్రితం వరి కోతలు కోసినప్పటికీ సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా దాదాపుగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పిఎస్సిఎస్ అని, డిసిఎంఎస్ అని, ఐకేపీ అని ఒకరి పేరు మీద ఒకరి పేరు చెప్పి చిట్ట చివరికి 10-15 రోజుల పోరాట ఫలితంగా సెంటర్ను దక్కించుకుంటే ఆ దక్కించుకున్న సెంటర్లలో ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఒక 40 కిలోలు జోకవలసిన సంచిని 41 జోకి దాన్ని 38 మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుంది. అలా ఒక బస్తాకు 3 కిలోల కటింగ్ చేయడం జరుగుతుంది. తాలు పేరు చెప్పి, రాళ్ల పేరు చెప్పి. గత నెల రోజుల నుంచి వడ్లు పోసుకొని ఐకేపీ సెంటర్లో ఉన్న నెల రోజుల పొంటి ఏ మిల్లర్ కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్న దాతాలు లేవు. ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. రైతులు వర్షాలు కురుస్తున్నాయి. కురిసిన దాత కూడా ఎవడు కూడా వచ్చి అధికారులు దీన్ని పట్టించుకున్న దాతగాడు లేరు. కానీ మిల్లర్ ఇక్కడ పెట్టుకున్న 2 లోడ్లు మాత్రమే పోయినాయి. ఒక 15 లోడ్ల నుంచి ఈయనేమో 2 కిలోలు కటింగ్ అంటున్నారు. వాడికి పోయినాక రైతులు ఒక బస్తకు 6 కిలోలు కటింగ్ అని చెప్తున్నారు మిల్లర్లు. కలెక్టర్ నుంచి కాల్ చేపించాం. కలెక్టర్ నుంచి కూడా కాల్ చేపిస్తే ఏమంటున్నారు అంటే, మీరు పంపిస్తే పంపిరి, లేకుంటే లేదు, మాకు ఇష్టమైతే నేను దించుకుంటా, మీ అయితేనే బస్తకు 6 కిలోలు అయితేనే, లేకుండా మీ లారీని మీరు పట్టుకపోరని డైరెక్ట్ మిల్లర్ చెప్పడం జరిగింది. దీన్ని రైతులను ఒక బస్తకు 6 కిలోలు అంటే రైతు అనేటోడు ఏమవుతాడు? కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలకు రైతులు నిప్పు పెట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలోని కొనుగోలు కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మిల్లర్లు దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఐకేపీ సెంటర్ కు ధాన్యం తీసుకొచ్చి రైతులు నెల రోజులు అవుతున్నా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రైతులు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడానికైతే దాదాపుగా పూర్తిగా ఇక్కట్లు అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఐకేపీ సెంటర్ కావచ్చు, ప్యాక్ సెంటర్లకి, డిసిఎం సెంటర్లకి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అధికారులు కొనుగోలు చేయకపోవడంతో అయితే ఇటు రైతుల ఆగ్రహం అయితే కట్టలైతే తెంచుకుంటుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో ధాన్యం బస్తాలకు నిప్పట్టించి ఇటు రైతులైతే నిరసన తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూనే ఉన్నాం. ఇటు రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. తమ పంటలను కొనుగోలు చేయాలంటూ కూడా ఆ అధికారుల కాళ్ళను కూడా పట్టుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇటు పంటలు పండించినటువంటి రైతుకు సరైన గిట్టుబాటు ధర అందడం లేదు. ఓవైపు పండించినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో రైతులైతే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు పొన్నారం గ్రామానికి సంబంధించి కూడా 40 రోజుల క్రితం ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కి తీసుకొచ్చినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రైతులైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో ధాన్యం దడగా మళ్ళీ తాము ధాన్యాన్ని ఆరబెట్టి మాయిచ్చేరుకు తీసుకొచ్చినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. మరోవైపు లారీలకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో ధాన్యము కాంటా వేసిన బస్తాలను కూడా తీసుకువెళ్ళట్లేదంటూ రైతులైతే గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓవైపు పూర్తిగా తమ ఐకేపీ సెంటర్ వచ్చేసి రాగడి భూమిలో ఉంది. ఒకవేళ తేలికపాటి వర్షం పడ్డా కూడా ధాన్యం తడుస్తాయి. ఇటు లారీలలో బస్తాలను వేయడం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయంటూ రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో ఈ సెంటర్ కు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళగా జిల్లా కలెక్టర్ అయితే సానుకూలంగా స్పందించారు. పూర్తి స్థాయిలో కొనుగోలు చేపిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా
కొనుగోలు అయితే జరగడం లేదు. దాదాపుగా కేవలం తమ పొన్నారం ఐకేపీ సెంటర్లోనే 20 లారీల రోడ్లకు సరిపడా ధాన్యం అయితే ఇంకా ఈ ధాన్యం కుప్పలు ఇక్కడే ఉన్నాయి. పూర్తిగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా, ఇటు మిల్లర్లు, అధికారులు, దళారులు పూర్తిగా కుమ్మక్కై తమ పంటలను కొనుగోలు చేయక ఇబ్బంది పెడుతున్నారు. ఇటు మిల్లర్లు కూడా తమ దోపిడీని ఆపి రైతులకు సంబంధించినటువంటి ధాన్యంని సకాలంలో కొనుగోలు చేసి మిల్లర్లకు వస్తే వాటిని లారీలను డంపు చేసి మళ్ళీ తిరిగి ఐకేపీ సెంటర్లకు పంపించాలంటూ కూడా రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.